రెడీయా? ఈరోజు ఎలిమినేషన్ జరిగింది. ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఆ డబుల్ ఎలిమినేషన్‌లో ఎవరెవరు ఉన్నారో మీకు ఇప్పుడు కన్ఫర్మ్‌గా చెప్పేస్తాను. ఆల్రెడీ ఎప్పుడో తెలిసింది. బట్ కొంచెం లేట్ అయింది. నిన్న చెప్పాల్సింది ఈరోజు చెప్తున్నాను. బట్ మళ్ళీ గబా చేయడానికి కొంచెం ట్రై చేస్తాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. రెడీ? ఈరోజు ఫస్ట్ ఎలిమినేషన్ అయింది మాత్రం ఫ్లోరా గారు. ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు. ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఈ సుమన్ శెట్టి గారిని కూడా అదే కాలు తగిలింది, ఆటలో నుంచి తీసేయని చెప్పేసి నా సంచాలకులు ఉన్నప్పుడు కూడా తీసేశారు. ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఇంకొంచెం ఆడడం అంటే ఫిజికల్గా ఆడకపోవడం కానీ, కొన్ని కొన్ని విషయాల్లో డైరెక్ట్గా నామినేట్ చేయడం కానీ, ఇందువల్ల కొంచెం ఎక్కడో కొంచెం ఇదవుతుంది కాబట్టి ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. తర్వాత శ్రీజ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే శ్రీజ కూడా చాలా అంటే ఫిజికల్ టాస్క్లు ఎక్కువగా ఆడుతుంటుంది, ఎక్కువ డిఫెండ్ చేసుకుంటుంది, ప్రతిదానికి మాట్లాడుతుంది, ప్రతిదానికి చేస్తుంది. బట్ దీనికి ఏంటంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా గొడవ చేసుకుంటూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఇప్పుడు నామినేషన్లో చెప్పే పాయింట్స్ వేరు, మామూలుగా చెప్పే పాయింట్స్ వేరు. ఇప్పుడు ఎక్కువగా అందరితో మింగిల్ అవ్వట్లేదు. అంటే ప్రతిదానికి కూడా వీళ్ళే టార్గెట్ చేస్తున్నారు అనుకుంటూ పోతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా అలా చేస్తే అది సెట్ కాదు కదా. ప్రతి చిన్న విషయానికి కూడా ముందుకు వచ్చి ఇది ఆ విషయం ఇది ఈ విషయం ఇది ఒకసారి చెప్తే తీసుకోవాలి. కొన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఎక్కడ ప్రశాంతంగా అప్పుడప్పుడు ప్రశాంతంగా గమ్ముకుంటే ఏ విషయం కూడా తలదూచాడు. ఎప్పుడైనా అతనికి అన్యాయం జరిగిందని అనిపిస్తే మాత్రం తగ్గకుండా ఎంత ఫైర్ అవుతాడు, ఎట్లయినా చేస్తాడు. అలా ఉండాలి. ఈయన ప్రతిదానికి ఎక్కువగా మాట్లాడడం, అక్కడ గొడవ పెట్టుకోవడం ఎక్కువగా ఇదే జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలామందికి కూడా నచ్చలేదు. బట్ దీని విషయం మీకు ఎలా అనిపించింది? శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. సో ఫ్లోరా గారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలా ఎలిమినేట్ అవ్వడానికి మీకు ఓకేనా, లేకపోతే ఇంకెవరైనా ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. రెడీ? అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వైల్డ్ కార్డ్ ఇంకా చెప్పలేదు, బట్ ఎప్పుడో తెలిసింది. బట్ దానికి వీడియో చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇప్పుడు చెప్తాను. వైల్డ్ కార్డ్ కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. రెడీ? అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి. రెడీయా?